కాటేరమ్మ కొడుకులు అయితే ఫస్ట్ కాటేశారు, తర్వాత కాటేయించుకున్నారు. ధోని ఫామ్ లో ఉన్నా కూడా మ్యాచెస్ ని క్లోజ్ చేయలేకపోతున్నారు సిఎస్కే. ఆర్ఆర్ మొన్ననే ఒక మ్యాచ్ విన్ అయ్యి మేము కూడా ఉన్నాము అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ టీం కూడా కష్టమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిల్లీ పాయింట్ వ్యూ. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అయితే చాలా డ్రామా, చాలా ధమాకా, చాలా జరిగింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుతో ఐపీఎల్ 2025 లో 16 మ్యాచెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. అప్పుడే 16 మ్యాచెస్ అని అనుకుంటున్నారా? మన ఫేవరెట్ టీమ్స్ ఎలా ఆడుతున్నాయో చూద్దాం. టేబుల్ టాప్ లో ఎవరున్నారు, టేబుల్ బాటమ్ లో ఎవరున్నారో అన్ని క్లియర్ చేద్దాం. ఫస్ట్ అప్ ఎవరు అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి చూద్దాం. పంజాబ్ కింగ్స్. కెప్టెన్ మారేక అదృష్టం అంటే ఇదిరా అబ్బాయి. ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగా ఆడుతున్నారంటే నెక్స్ట్ లెవెల్. చాలా కన్సిస్టెన్సీతో ఆడుతున్నారు. మేబీ ఈసారి లక్ వాళ్ళకి కలిసి వస్తుంది. ఇంకా సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ లో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు, బట్ సంహౌ మేనేజ్ అయితే చేసుకొని సెకండ్ ప్లేస్ లో ఉండగలుగుతున్నారు. అక్షర్ క్యాప్టెన్సీ అయితే కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే చాలు, డీసీని ఎవ్వరు ఆపలేదు. ఆర్సీబీ స్ట్రాంగ్ స్టార్ట్ అయితే ఇచ్చింది, కానీ లాస్ట్ మ్యాచ్ లో అయితే గట్టిగా ఒక జలక్ అయితే తగిలింది. స్టిల్ బ్యాటింగ్ యూనిట్ అయితే బాగుంది. ఇదే కదా ఈ సాలా కప్ నామ్దే మూమెంట్ అంటే. ఈ సాలా కప్ నమ్దే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఇంకా ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే జీటీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. బ్యాలెన్స్డ్ టీం, కానీ చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి. స్పిన్నర్స్ విషయానికి వస్తే బాగా కొంచెం రన్స్ ఎక్కువ ఇస్తున్నారు అనిపిస్తుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. కేకేఆర్ ఈ టీం కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది, కానీ మేజర్ ప్లేయర్స్ ఇంపాక్ట్ అయితే చూపించటం లేదు. ఎస్పెషల్లీ నారాయణ్ బ్రో పవర్ కట్ వచ్చిందా ఏంటి అంత స్లోగా ఆడుతున్నారు, అస్సలు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ చూద్దాం. ఎల్ఎస్జి అయితే 6th ప్లేస్ లో ఉంది. కెప్టెన్సీ పైన క్లారిటీ లేకపోవడం క్లియర్ గా కనిపిస్తుంది. పడుతూనే లేస్తుంది, బట్ చూడాలి ఓవర్ ది లాంగ్ రన్ టోర్నమెంట్ లో ఎలా నిలుచుకుంటారు అని. టీమ్ లో అయితే చాలా టాలెంట్ ఉంది, కానీ ఫినిషింగ్ లో కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా మ్యాచెస్ స్లిప్ అవుతున్నాయి. అరే తుప్పా సెదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతావు. ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ కి వస్తే చాలా వీక్ గా ఉంది. ఈ సీజన్ కష్టమే. బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఫ్లాప్ షో. బ్యాటింగ్ లో అయితే తిలక్ వర్మ షో ఓకే, బట్ రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ క్లారిటీ అండ్ రోల్ పొజిషన్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. లాంగ్ రన్ లో ఎలా చేస్తారు అన్నది మనం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఎంఐ డిఫెండింగ్ 5 టైటిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, సో చూడాలి మనం. ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత టీమ్ పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్లీ డౌన్. బౌలర్స్ విషయానికి వస్తే ఒక్కడు తప్ప మిగతాదంతా ఫుల్ కొట్టించుకుంటున్నారు. నేను కూడా స్ట్రగ్లింగ్. ఆర్ఆర్ మొన్ననే ఒక మ్యాచ్ విన్ అయ్యి మేము కూడా ఉన్నాము అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ టీం కూడా కష్టమే. లాస్ట్ సీజన్స్ అన్నిటిలో ఇనిషియల్ ఫేజెస్ లో చాలా డామినేషన్ అయితే చూసాం, బట్ ఈ పరిస్థితి ఆర్ఆర్కి వస్తుందని ఎవరు ఊహించరు. లాంగ్ రన్ లో చూడాలి ఎలా ఆడబోతుందో. మీరు నేను చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి. 10th అండ్ లాస్ట్ ప్లేస్ మన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ మ్యాచ్ లో హైప్ క్రియేట్ చేశారు. 300 రన్స్ స్కోర్ చేస్తారు ఈ సీజన్ లో అని ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ 300 రన్స్ రీచ్ అవడం ఏమో కానీ వికెట్స్ మాత్రం ఎడాపెడా కోల్పోతున్నారు. ఇకనైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఫస్ట్ అట్లీస్ట్ ఆ పిచ్ ని అసెస్ చేసి మంచి స్కోర్ ఏంటి, ఆ స్కోర్ స్టిక్ అవుతామని ఆడాలో తెలియదు. 300 చేసేద్దాం, ఇది మాకు ఈ ఐపీఎల్ లో రిమార్క్ ఉండాలి అని ఆడుతున్నారు. మరి ఎస్ఆర్హెచ్ టీమ్ కి మేనేజ్మెంట్ కి తెలియాలి, చూడాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో 16 మ్యాచెస్ తర్వాత టేబుల్ పరిస్థితి ఇది. టాప్ లో వీళ్ళున్నారు, టాప్ బాటమ్ లో వీళ్ళున్నారు. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఈ ఐపీఎల్ సీజన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో
మా కామెంట్స్లో మెన్షన్ చేయండి. See you in the next video. Until then, keep loving cricket, keep watching Silly Point View.